చేస్తారు కొత్తిమీరని ఎలా నిల్వ చేసుకోవాలో చెప్పాను కదా. ఈరోజు కొత్తిమీర టమాటో రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను రండి. ఫస్ట్ అయితే పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, మెంతులు కూడా వేసుకోండి. కొంచెం ఎక్కువగా వేసుకోకండి. అవన్నీ బాగా వేగాక ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. కొంచెం అల్లం, తర్వాత వచ్చేసి నువ్వులు ఉంటాయి కదా, నువ్వులు కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత కొంచెం వేగాక తీసేసుకొని వేరే పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్, టమాటో వేసుకోండి. ఆ టమాటో వేయగానే ఉప్పు వేసుకొని బాగా వేగిన తర్వాత అందులోనే కొత్తిమీర వేసుకొని బాగా వేపండి. వేపిన తర్వాత వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది కదా, అది 1 అవర్ చల్లారనివ్వండి. చల్లారాక ముందు మనం పొడులు వేపుకున్నాం కదా పప్పు అంతా, ఆ పప్పును ముందు మిక్సీ వేసుకోండి. గ్రైండ్గా అయిపోయిన తర్వాత మనం ముందుగా టమాటో కొత్తిమీర పచ్చడిలో చేసాం కదా, అది తెచ్చి ఇందులో వేసుకొని బాగా మిక్సీ వేసుకోండి. చాలా బాగుంటుంది. నేను చేసేటట్టు చేయండి, 3 నెలలైనా కనీసం నిల్వ ఉంటుంది. ఇలా మిక్సీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ పోపుకి ఫస్ట్ అయితే పెనం పెట్టుకొని మళ్ళీ ఆయిల్ వేసుకోండి. ఎక్కువగా వేసుకోండి, ఇప్పుడు ఆయిల్ తేలుతూ ఉంటుంది. నేను కొంచెమే వేసుకున్నాను, మీరు ఎక్కువగా వేసుకోండి. పోపు దినుసులు మీరు వెల్లుల్లిపాయలు ఇందాకలా వద్దు అనుకుంటే ఇప్పుడు వేసుకోవచ్చు. మేము వెల్లుల్లిపాయ అలా తినము, పారేస్తామని చెప్పి నేను ఫస్ట్గానే వేసేసుకుంటాను మిక్సీలోనే. ఆ తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేపుకున్న తర్వాత ఫ్రెష్గా కరింపాకు తెచ్చుకొని వేపుకోండి. వేపుకున్న తర్వాత ఇందాక మిక్సీ వేసుకున్న పచ్చడి తీసుకొని వచ్చి బాగా వేపాలి. ఆయిల్ పైకి తేలే అంతవరకు. నేను ఆయిల్ అంత వేయలేదు కాబట్టి పెనం నుంచి ఇచ్చుకున్న తర్వాత నేను గ్యాస్ స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇది చపాతీకి, ఇడ్లీకి, దేనికైనా రోటీస్కి కానీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ప్లీజ్. నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.